ప్రత్యక్ష నరకమని కూడా చెప్పదగును. అది ఎలా? చూడు రాధా, కాలు పెట్టిన దోడనే కాదుని మెడ విరిచి నిన్ను సంసారం రెండు చేసి తన మగడంతా రాధా తన మగడంతా ఆర్జన పరుడైనను పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడగటి జల్మ ఓనగటి సల్ది అది నియనా హస్సు మనుజులాది విభుడందులకు నేని విసిగి యొక్కటి జనా పెళ్ళున 10,000 గుంపి పట్టజాలక మెల్మిటి ఇట్టయనినా బావికి నీ ఏటికి నీ పడి పరుగులెత్తి భర్త ఎముకలు కొరిగడి భార్యతో కాపురము కంటే నరకంబు గలదే. అబ్బా, చాలా చక్కగా చెప్పినారు. భర్తలను హింసించు భార్యల గురించి చెప్పినారు. మరి భార్యలను హింస పెట్టు భర్తలు లేరని మీ అభిప్రాయం? ఏమి నీ సందేహము? అది ఏనా సందేహము అంటే భర్తలను హింసించు భార్యల గురించి చెప్పినారు కదా, మరి భార్యలను హింస పెట్టు భర్తలు లేరని అని నా అభిప్రాయం. భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరా అనే కదా? అది లేకేమి రాధా, వందలు వేలు లక్షల కొలది ఉన్నారు చూడు రాధా. చెప్పండి. అర్ధాంగలక్ష్మి అయినట్టి ఇల్లాలిని, అర్ధాంగలక్ష్మి అయినట్టి ఇల్లాలిని తన ఇంటి దాసిగా తలచువారు. అవును, ఉన్నారు. చీటికి మాటికి చిరబురులా పెండ్లామునూనగే ఏడ్చువారు. పడపు గద్దల పడపు గద్దల మోనిసి ధర్మపత్రియన్నను మండి పడడివారు. బయట నెల్లని చేత పడి వచ్చి ఇంటను పొలతి నూరగే తిట్టిపోయువారు. తిట్టు కొట్టుల తోడను తీర్చువారు. ఫలులు కఠినులు హీనులు కలుషమతులు కలరు. రాధా, కలుషమతులు కలరు పురుషులలోన పెక్కేండ్రు నిజమో రాధా.
చాలా చక్కగా చెప్పినారు. కానీ ఆ దేవుని దయ వలన మాత్రము నాకు అట్టి బాధలేవీ లేవు సుమి. వెర్రిదానా, అప్పుడే ఎలా సంతోషించదము? కాలము అవిచ్ఛిన్నమైనది, వక్ర బుద్ధి కలది. ఏమో ఎప్పుడు ఎవరికి ఏ బుద్ధి కలుగునో ఎవరు చెప్పగలరు? అవును కదా. ధనుని కవిశ్చంద్రుని కాటికా పరిచేసే మురసుకు సార్వభౌమునిగా సల్పే అలరంతి దేవుని అన్నా దుర్గాదే పేద కుచేలు కుబేరు చేసెన్ ధర్మాత్మలిని పాదాలమునకు నెట్టే కలుషాత్మునకు స్వర్గమునకు నెత్తే విప్రనారాయణుని విటునుగననదే నడయ నంబిని భక్తి యుక్తి కాలమనం రాధా కాలమనం ఇట్టి మహిమము కలజయగుణం మానవుడు నేను విడిచిన మరుదినంపునగాగా కలిమిలేములు సుగుణ దుర్గుణములు ఎనరాదని వజతో ఎల్ల బుధులు